నమస్కారం అండి. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగుంది. ఏమేమన్నా ఇస్తున్నాడండి మీకు? పింఛన్ ఇస్తున్నాడు. పింఛన్ ఇస్తున్నాడు, వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వడం చేస్తున్నాడు. మరి ఒకప్పుడు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేది? తెచ్చుకోవాలి. అప్పుడు ఎట్టుంది మరి? ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడే బాగుంది. ఇప్పుడు బాగుంది. ఓకే. ఇప్పుడు జగన్ గారి పథకాలు పిల్లలకి స్కూల్ అని ఇవన్నీ చేస్తున్నాడు కదా, సో మీ ఊర్లో వచ్చింది అదంతా? వచ్చిందండి. మీ ఊరు వరకు వచ్చింది. బాగుంది ఫుడ్ పిల్లలకి అంతా బాగుంది, అన్ని బాగుంది. ఇప్పుడు చెప్పండి, మరి మీకు చంద్రబాబు గారు కావాలా జగన్ గారు కావాలా? మాకు జగనే కావాలి. జగనే కావాలి. చంద్రబాబు గారు కూడా నేను ఇంకా బాగా చేస్తా అంటున్నాడు కదా. మాకు అది తెలుసు కానీ నాకు జగనే కావాలి. జగన్ గారే జగనే కావాలి. ఏమో నాకు అది ఆయన చేసి నాకు అదే మేలు. ఆయన బాగా చేసాడు. సరే, గెలిపించుకుంటావా మరి? ఆయన అందరు తిడుతున్నారు కదా. నీ వేసేది ఓటు ఆయనకి. ఆయనే గోండా, సైకో, రౌడీ అని. ఏమో ఎవరు ఏమనుకోండి నాకు తెలుదు. నేను జగన్కే వేస్తా ఓటు. జగన్ గారికి. జగన్కి. డబ్బులు అనిచ్చి తెచ్చి కట్టేది నేను వచ్చినట్టు. మాకేమో పని చేసే వాళ్ళు లేరు. పని చేసే వాళ్ళు చెన్నైకి పోయి ఉన్నారు. ఆ పాప నేను ఉండేది ఇద్దరం ఉండము. ఏమైనా వస్తువులు వచ్చినాయంటే డబ్బులు కట్టేది. వస్తుంది పింఛన్ వస్తుంది నాకు. బాగుంది పింఛన్ వస్తుంది. ఇచ్చేస్తున్నారు. 2750 రూపాయలు. ఒకవేళ జగన్ గారు రాకుండా పరిస్థితి వేరేలా ఉంటే ఎలా ఉండేది మీ పరిస్థితి? మాకు ఇంకా అట్టున్నదా 200 ఇస్తున్నారు. అప్పుడు 200 పోయి ఇప్పుడు 2750 రూపాయలు వస్తుంది. చేస్తున్నారు. గెలిపించుకుంటాం. చంద్రబాబు గారు ఇంకా బాగా చేస్తాను, నేను ఇంకా పథకాలు ఇస్తాను, ఆయన ఇచ్చే 200 ఆయన ఇచ్చే వాటిని నమ్మొద్దు, నన్ను గెలిపియండి. నమ్మొద్దు అంటే అదే ఎట్లా నమ్ముకొని ఉంటావు? ఆయన వచ్చినప్పుడు 200, ఈయన వచ్చినాక ఇప్పుడు 2700 ఇస్తున్నారు. మరి ఈయనకే వేస్తారు అందరూ, ఆయనకి ఎట్టేస్తారా? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నాడు ఊరికి చంద్రబాబుకి. చేయని ఆయన ఒక చేసా ఒక గలాస్ ఇస్తాడు, ఇంకేం వేస్తాడు ఆయన. ప్రభుత్వం ఎలా ఉంది? అదే నాయన పింఛన్ ఇచ్చి బతికిస్తున్నాడు మమ్మల్ని. పింఛన్ లేకుంటే దిక్కులేని వాళ్ళు చచ్చిపోతారు. ఎవడైనా ఆయనైనా ఈయనైనా ఏం చేయగలుగుతారా? ఇబ్బంది పడాల్సిందే. ఆ పింఛన్ వల్ల బతుకుతున్నాం. మరి ఇప్పుడు ఆయన పింఛన్ 3000 ఆల్మోస్ట్ 3000 చేస్తా అన్నారు కదా. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి ఇస్తున్నారు కదా. ఇస్తారు. బాగుందా మరి ఆ పద్ధతి మీకు? అట్లా మీ ఇంతకు ముందు మీరు వెళ్ళి తెచ్చుకోవడం బాగుందా? ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకునేవారు. అప్పుడు ఎట్లా ఉండేది? జంగాలపల్లికి పోయే తెచ్చుకునేది మేము. ఇంటింటికి వస్తుంది. సో మరి జగన్ గారు ఏమో బాగా చెయ్యట్లేదని అని అంటున్నారు. ఎంత పెడితే మాత్రం ప్రజలకి ఆయన విశ్వాసం ఉండేళ్ళకి ఉంటుంది, ఉన్నోళ్ళకి ఉండదు. మా బోటేలు దిక్కులే, జగనే మాకు దిక్కు. ఇప్పుడు జగన్ గారు పథకాలు ఇస్తున్నారు, అవన్నీ తీసుకొని ఎవరేమన్నారు మాకు, మేము అడిగామా అని అంటున్నారు. మేము అనలేనైనా, మేము జగన్కే ఓటేస్తాం. నేను కూడా నాయన మా జగన్కే ఓటు. మా ఓటు మా జగన్కే. రేవతి గారు, జగన్ గారు వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్ళలో మీకు ఏమేం చేశాడు? ఎలా ఉంది మీ గ్రామం? అంతా బాగానే ఉందన్న, బాగా చేస్తున్నారు. రోడ్లు అన్నీ వేయించారు. అంగన్వాడీ దగ్గర అన్నీ బాగా ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. పిల్లలకి స్కూల్లో ఇప్పుడు బాగా చేశాను, మంచిగా ఫుడ్ మీరు బాగా చేశారు అంటున్నారు. సరే, మీ స్కూల్లో ఎలా ఉంది మరి ఇప్పుడు? మేమంటే మాకు పిల్లలకి ఓకే, జనరల్గా తెలుస్తుంది కదా స్కూల్ ఎలా ఉన్నదని మీ ఊర్లో. బాగానే ఇస్తారు, బాగానే పెడతారు. ఓకే. సో రాబోయే ఎన్నికల్లో మరి జగన్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా, చంద్రబాబు గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా? అది ఎలా? ఎవరు బాగా చేశారు? జగన్ బాగా చేశారు, ఆయన్ని గెలిపిస్తే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు కదా జగన్ గారు, అమ్మఒడి అని, పెన్షన్, ఇంకే రైతు భరోసా అని, ఇట్లాంటివి. ఈ పథకాలను ఉపయోగకరంగా ఉన్నాయా, లేదంటే అధికంగా ప్రజలకు డబ్బులు ఇచ్చి అవసరానికి మించి చేస్తున్నాడు అంటారు? లేదు, అదేమీ లేదు, బాగా చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. అమ్మ, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది. బాగానే ఉందా? అంటే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
నేను గెలిస్తే బాగుండదు ఎవరు? ఆయన పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటుంది అంటావు. జగన్ గారు? జగన్ గారే జగన్ గారే జగన్ గారే గెలిస్తే బాగుంటుంది అంట. ఓకే, ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడా జగన్ గారు? మాకు పింఛన్ ఏమి ఇస్తున్నారు నాయన. మీకు పింఛన్ వస్తుంది? పింఛన్ మంచి తీసుకుంటున్నావు మరి? కరెక్ట్ గా నెల నెల వస్తుందా నీకు? తీసుకుంటుందా? వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడము? ఇంటికి ఇస్తాం. లేదంటే వాళ్ళు రమ్మంటున్నారా తీసుకోవడానికి? ఇంటికి వచ్చేస్తాం. ఇంటికే వచ్చేస్తున్నారు. ఓకే, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా తీసుకున్నారు పింఛన్ మరి? అప్పుడు మేము ఏదిలో పోయి తీసుకునేది, ఆడకు పోయేది, సిద్ధగంట పోయేది, అట్లా తెచ్చుకుంటున్నాం. ఓకే, సో మరి ఇప్పుడు బాగానే ఉంది ప్రభుత్వం? బాగుంది. మొన్న ఎంతకంటే బియ్యం కూడా ఇంటికి వేస్తున్నాడు. బియ్యం కూడా ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు, బండి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు జగన్ గారు కావాలా చంద్రబాబు గారు కావాలా మరి? జగనే ఆయన, జగనే కావాలా? ఆయన పింఛన్ ఇచ్చి ఆయన బతికిస్తున్నారు. మాకెవరు ఏమన్నారు ఈ పథకాలు, మేము అడిగామా ఈ డబ్బులు? ఏవో తిట్టేవాళ్ళు, వాళ్ళకి వేగిన వాళ్ళు బాధపడతాంలా, అది కదా వేసే వాళ్ళకి. అప్పుడు ఈయనుంటే 10 మందికి పుష్పం కానీ 10,000 ఇస్తున్నాడు. ఇప్పుడు అసలు లేదు కదా. ఉండే వాళ్ళకి ఏమంటే 40 ఉండే వాళ్ళకి ఇస్తుండే, లేని వాళ్ళకి ఏమంటే 50 ఉండే వాళ్ళకి లేకపోతుండే. 10,000 మాకు కూడా వేసినారు, 2 సూర్యులు వేసాను నాకైతే. ఆయన వచ్చినాక పిల్లకాయలు అమ్మఒడి అయితే ఈ చదువుకున్న కాలేజ్ ఫీజులు అయితే అన్నీ బాగానే చేస్తున్నాడు. అది అంతకుముందు ఏం చేస్తున్నారు చెప్పు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇల్లు కూడా ఇకపోయినా. మరి చంద్రబాబు గారు అంటున్నారు జగన్ గారు రౌడీజం చేస్తున్నాడు ప్రజల మీద. వాళ్ళు అంటారులే, వాళ్ళు అనేదానికి ఏముండదా. మంచి వాళ్ళు చేసే వాళ్ళని ఎవరైనా అంటారు, చేయని వాళ్ళని ఎవరు అనలేరు. కానీ చేసేవాళ్ళని అందరూ అంటారు. ఇప్పుడు ఈయన కూడా పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? అన్నీ బాగున్నాయి, బాగా లేకుండా ఒకటి మంచి పథకాలు పెడతా అంటున్నాడు చంద్రబాబు గారు. మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తాడులే. మీకు బస్సులు ఫ్రీ, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అప్పుడు చూద్దాంలే. ఓకే, సో మీకైతే ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వమే నచ్చింది. జగన్ వచ్చినాకనే అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకుంటే ఇల్లు వదిలితే చాలు, ఇల్లు సైడ్ కాలువలో అవి ఒకటే ఈ ఊర్లలో ప్రాబ్లంగా ఉన్నాయి. జగన్ గారి నెక్స్ట్ జగన్ గారిని తప్పగా ఆయనే గెలవాలా. ఆ పిల్లకాయలకి మంచి చెట్లకి అన్నీ ఇంకా బాగా డెవలప్ అవ్వాలా. ఏమైతుందంటే పవన్ కళ్యాణ్ గారు కలిసి పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో చూపించుకోమని ఆయన వైసీపీ వాళ్ళని తాట తీసి కూర్చోబెడతాడు. పెడతాడు. నెక్స్ట్ రాబోయే మీరు తెలంగాణలో పెట్టించుకొని వచ్చినట్టు పెడతాడు. ఏడ కూడా గుడి సున్నా సున్నాగా ఇంకేముండదా. మరి ఏమో సీఎం అంటున్నాడు. ఆయన అయిపోతాడు సీఎం, సినిమాలో అవ్వాల్సింది. గెలిపియండి చంద్రబాబు గారు, నేను చర్చించుకొని నేను సీఎం అవుతానో లేదో ఏదో అవి అంతా కవి మాట్లాడలేను. జగన్ ఏం తప్పు చేస్తున్నాడు చెప్పండి? బాలాయపల్లి చుట్టూ తిరిగి వస్తున్నాం. ఇప్పుడు అందిపుచ్చుకున్నట్టున్నది. ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు, బియ్యం వచ్చి ఇంటికి ఇస్తున్నారు. ఇంకా ఏం కావాలా? బ్యాంకులో పోతే అక్కడికి పోతే లంచాలు తీసుకుంటున్నారు. అదిలే ఏమీలే, అన్ని బాగా జరుగుతున్నాయి.